నేటి దిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 5 12th స్టాంజా 5వ కీర్తన 12వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారిని ఆయన దీవించేటటువంటి దేవుడు. తాను అనుగ్రహించినటువంటి అనేక దీవెనలలో నేడు మనం చదివినటువంటి వాక్య భాగం తెలియజేసేటటువంటి ఒక దీవెన ఏంటంటే, కేడెముతో కప్పినట్లు ఆయన వారిని దయతో కప్పేటటువంటి దేవుడు. నిజమే, కేడెము అనగా డాలు. ఈ డాలు అనేటటువంటి ఆయుధాన్ని ఒక సైనికుడు యుద్ధ సమయంలో తనను కాపాడుకొనుటకు శత్రువు వేసే బాణాలైనా, ఖడ్గంతో కూడినటువంటి పోరాటాల్లోనైనా తన దేహానికి ఏ విధమైనటువంటి హాని కలగకుండా తాను భద్రపరుచుకున్నట్టుకై వినియోగించేటటువంటి ఆయుధం డాలు. డాలు కప్పబడినట్లుగా దేవుడు తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని ఆయన కప్పేటటువంటి దేవుడు. నిజమే, తన ప్రజలైనటువంటి వారి విషయాలలో దేవుడు వారి మీదకు వచ్చు ఏ విధమైనటువంటి అపాయముల నుండి అయినా, అవమానముల నుండి అయినా ఆయన వారిని కప్పి ఏ విధమైనటువంటి హాని వారి కలగకుండా కాపాడేటటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే, బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 3 వర్స్ 25. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 25వ వచనం. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీ కలుగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో షడ్రక్, మేషక్, అబేద్నెగో అనేటటువంటి వారు నెబుకద్నెజర్ అనేటటువంటి రాజు నిలవబెట్టించినటువంటి ప్రతిమకు వారు నమస్కరించలేదు. ఎవరైతే నమస్కరించరో వారిని అగ్నిగుండంలో వేస్తాము అనేటటువంటి శిక్షను కూడా తెలియపరచగా, వీరు ఎంతమాత్రం కూడా రాజుకు వారు భయపడక వారు రాజుతో చెప్పినటువంటి మాట ఏంటంటే, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు అనేటటువంటి విషయాన్ని చెప్పారు. ఈ మాట విన్నటువంటి రాజుకు మరింత అత్యాగ్రహం నుండి వారిని అగ్నిగుండంలో 7 అంతల వేడిమిగా చేసిన దానిలో వారిని వేశారు. అయితే రాజు ఆ అగ్నిగుండంలో కాలవలసినటువంటి వీరిని చూస్తూ ఉండగా అతనికి 4 మనుషులు బంధకము లేక అగ్నిలో సంచరించుట కనబడింది. అంత మాత్రమే కాక వారికి ఏ హాని కలుగకపోవటను కూడా అతడు చూశాడు. వేసిన 3నైతే 4వ వ్యక్తి మరొక ఆయన వారికి కనపడతా ఉన్నాడు. అయితే ఆయన రూపమును గురించి రాజు చెప్పినటువంటి మాటల గురించి ఇంతకుముందు మనం చదివాం. అయితే ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఆ సంఘటనను గమనించినటువంటి ఈ రాజు వారిని గుండం వాకిలి దగ్గరకు వచ్చి, షడ్రక్, మేషక్, అబేద్నెగో అను వారులారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా అని పలుకుటను మనం గమనించగలం. అంత మాత్రమే కాక వర్స్ 28 28వ వచనంలో వీరి దేవుడు పూజార్హుడు అని కూడా పలుకుటను ఇక్కడ మనం గమనించగలం. నిజమే, వారికి అగ్ని ఏ హాని కలుగు చేయకుండుట అతడు చూచి ఆశ్చర్యపడినటువంటి విషయాన్ని మనం గమనించగలం. అంత మాత్రమే కాక వారు విశ్వసించినటువంటి దేవుడు అనగా షడ్రక్, మేషక్, అబేద్నెగో ఆధారంగా చేసుకున్నటువంటి దేవుడు తన దూతనంపి వారిని రక్షించినటువంటి విషయాన్ని ఇక్కడ అందరికి తెలియజేయటం కూడా మనం గమనించగలం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రభునందు విశ్వాసం ఉంచి ఉన్నారా? నిశ్చయముగా అధైర్యపడకండి. ఆయన దయతో మనలను కప్పి ఏ విధమైనటువంటి హాని కలగకుండా ఇహమందు తన మహిమార్థమైన సాక్షులుగా అవమానించిన వారే నిశ్చయముగా మనల్ని బట్టి దేవుని మహిమపరుచిన వారుగా దేవుడు చేస్తాడు. ఇటు దీవెనకి ఈ మాటలు విన్న నా ప్రియులకు మీరు పాత్రలు కావాలని హృదయపూర్వకంగా కోరుతూ మీ కొరకు ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, వందనాలు.
నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియులను మీరు ఆత్మీయంగా బలపరిచినందుకు స్తోత్రాలు. దైవజనులను, వారి కుటుంబాన్ని మీరు దీవించండి. నేడు నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన వారిని ఆశీర్వదించండి. ఇప్పటి వరకు విశ్వాస జీవితం ఎదుర్కొనే పరీక్షల విషయంలో, సమస్యల విషయంలో, శోధనల విషయంలో ఎంతమంది అయితే కృంగినటువంటి వారుగా ఉన్నారో, విన్న ఈ మాటల ద్వారా పరిశుద్ధాత్మ వారిని మీరు ధైర్యపరచుదురుగాక. యేసుక్రీస్తు నామమున బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక, ఆమెన్. నేడు